హలో అందరికీ, వెల్కమ్ టు వంశీ వాయిజెస్. ఈరోజు నేను లైట్స్కేప్కి వచ్చానండి. అదే రాయల్ బొటానికల్ గార్డెన్ ఉంది కదా మెల్బోర్న్ సిటీలో. సో దాంట్లో అయితే ఇది పెట్టారు. సో మేము శ్రీ శివ విష్ణు టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్గా వెళ్తూ దారిలో వస్తూ ఇది ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళినాము. ఫస్ట్ వెళ్ళగానే మనం టికెట్స్ తీసుకోవాలి. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ మేము టికెట్స్ అక్కడికి వెళ్ళాక తీసుకున్నాం. ఇక్కడ చూసారు కదా లైట్స్తో ఓమిన్జెకా అని ఉంది. ఓమిన్జెకా అంటే వెల్కమ్ అని. ఇది ఇక్కడ ఆజీ ప్యూర్, ఇక్కడ అబోరిజినల్స్ ఉంటారు కదా ఆస్ట్రేలియా వాళ్ళు, వాళ్ళ లాంగ్వేజ్ అండి. వాళ్ళ లాంగ్వేజ్లో ఓమిన్జెకా అంటే వెల్కమ్ అని అర్థము. సో మనం ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఓమిన్జెకా అని అయితే కనపడుతుంది ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఓమిన్జెకా అని ఉంటుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా పార్టీ జరిగినా, ఏదైనా ఈవెంట్ జరిగినా వెల్కమ్ అనే బోర్డు ఉంటుంది కదా. సో అలాగే ఇక్కడ ఓమిన్జెకా అని ఉంటుంది ఎంట్రన్స్లో. సో ఇంకా ఇక్కడ మొత్తం బొటానికల్ గార్డెన్ అంటే తెలుసు కదా, రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్లన్నిటికి కూడా ఇలా డిఫరెంట్గా లైట్స్తో అయితే డిజైన్ చేశారు. అసలు చాలా బాగుంది. డిఫరెంట్గా ఒక్కొక్కటి ఒక్కోలాగా, ఒకటి చూస్తుంటే దానికి మించి ఇంకొకటి అన్నట్టుగా అట్లా వెళ్తూనే ఉన్నాం మేము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే బొటానికల్ గార్డెన్ అంతా నడిచాము. ఇంచు టు ఇంచు నడుస్తుంటే ఒక్కొక్క లైట్ డిఫరెంట్గా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, ఇట్లా మనకి రాడ్స్ కింద ఒక ట్రీ లాగా పెట్టేసి రాడ్స్తో పైన ఫ్లవర్, రియల్గానే ఫ్లవరా లైట్స్తో వస్తుందా ఫ్లవర్ అనేలాగుంది. ఈ ఫ్లవర్ చూసారా, మనం ఇట్లా గట్టిగా ఊదితే ఆ రెక్కలన్నీ ఇట్లా ఎగిరిపోతాయి, ఆ డిజైన్లో ఉంది. ఇట్లా అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ చెట్లకి ఇట్లా తోరణాల్లాగా అండ్ ఇట్లా వేలాడుతున్నట్టు, అండ్ అక్కడక్కడ ఇట్లా చిన్న హట్స్ టైప్, ఆ ట్రీస్ మీదనే ఇట్లా ఎల్లో రెడ్ ఇట్లా లైట్స్ పడేలాగా చాలా డిఫరెంట్గా పెట్టారు. అసలు ఎలా పెట్టారా బాబు, ఎక్కడ పెట్టారో లైట్స్ కూడా మాకు అసలు కనిపించట్లేదు ఆ చీకట్లో అయితే. ఇది మామూలుగా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది నైట్ టైంలోనే. ఇది నైట్ టైంలోనే ఉంటుంది, ఆఫ్టర్ 6-5 అట్లా. ఇది మోస్ట్లీ వింటర్ సీజన్లోనే ఉంటుంది. సో మనం చలికాలంలో ఆ లైట్స్ మధ్యలో నడుస్తూ బొటానికల్ గార్డెన్ అంతా తిరుగుతూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకి ఈ బొటానికల్ గార్డెన్ మధ్యలో నుంచి అయితే యారా రివర్ ఫ్లో అవుతుంది. ఆ యారా రివర్ ఫ్లో అవుతున్నప్పుడు మధ్యలో వాటర్ పైన ఇట్లా మనకి లైట్స్తో షో అయితే పెట్టారు. కాసేపు మనం అక్కడ ఆగి దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ లైట్స్ మధ్యలో మనకి ఇట్లా యానిమల్స్, ఫ్రాగ్ ఇట్లా ఉంటాయి కదా, వాటినైతే చూపిస్తున్నారు. అది బాగుంది, ఇట్లా రొటేట్ అవుతున్నట్టు, ఇట్లా డిజైన్గా మధ్యలో యానిమల్స్, చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కనిపిస్తున్నాయి అందులో. చాలా బాగుంది అది కూడా చూడడానికి. ఆ పక్కనే మనకి అలా ఎక్కడైతే అలాంటి లైట్ షో అదే పెట్టారు కదా, సో ఆ పక్కనే మనకి కెఫే అయితే ఉంటుంది. మనం ఏదైనా డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే అక్కడ ఆగి రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ లైట్స్ ఒకదాన్ని చూస్తుంటే దానికి మించి ఇంకోటి అంత బాగా ప్లేస్ చేశారు, అంత బాగా డిజైన్ చేశారు. ఈ గార్డెన్ అంతా మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టింది. అండ్ ఇక్కడ మనకి అక్కడక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మనము కొంచెం చాలాసేపు నడిచామనిపిస్తే అక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. అండ్ పిల్లల్ని తీసుకొని వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ లైట్స్ అన్నీ చూస్తూ కూడా చాలా బాగుంది. ఆ లైట్స్ అన్నీ ఎలా ప్లేస్ చేశారో కూడా, అసలు ఎక్కడ ప్లేస్ చేశారో కూడా మనకు అర్థం కాదు, అంత బాగా చేశారు అసలు మనకు కనిపించకుండా. అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ఖచ్చితంగా అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బాగుంది. అండ్ ఇది మోస్ట్లీ వింటర్ సీజన్లోనే ఉంటుందంట. నేనైతే వింటర్లోనే వెళ్ళాను, బాగుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోలు నేను పెట్టగానే మీరు వెంటనే చూసేలాగా వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా, సో ఒక్కొక్కరు డిజైన్ చేశారు. ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళ నేమ్తో అక్కడ ఒక చిన్న బోర్డు కూడా ఉంటుంది.